మీ 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 పత్రంలో స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి అని చెప్పి గమనించాలని చెప్పి తెలియజేస్తాం. ఓకే, కనకరావు గారు, ఇప్పుడు ఏంటి మెడికల్ ఎమర్జెన్సీ మీద కొడాలి నాని గారు వెళ్తున్నారని తెలిసి ఈ లుకౌట్ నోటీసులు ఇచ్చారా? అంతే అంతే మరి. ఎక్కడున్నారు ఆయన? బాంబేలో సర్జరీ జరిగిందండి. ఆయన ఎక్కడున్నారండి? సర్జరీ జరిగినాక సర్జరీ సంబంధించినటువంటి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఫారిన్ పోవటానికి రెడీ అవుతున్నటువంటి తరుణంలో ఎల్లకుండా చేయడం కోసం, అంటే మనిషిని పరోక్షంగా చంపడానికి సిద్ధపడే రోజు వీళ్ళు. అంటే ఎంత కక్షపూరితమైనటువంటి విధానం ఉందంటే, లుక్అవుట్ నోటీస్ కూడా కొన్ని పరిమితులు. వాస్తవానికి చట్టం ఎక్కడ కూడా లుక్అవుట్ సంబంధించిన చట్టం లేదండి ఎక్కడ కూడా. కాకపోతే హోమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని గైడ్లైన్స్ మాత్రమే ఉన్నాయి. అది మెడికల్ ఎమర్జెన్సీ దాంట్లో లేదండి. అందువల్ల ఏంటంటే వీళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళ నాన్నగారినో లేకపోతే వాళ్ళు తిట్టినటువంటి కాదండి, ఒకటి కనకరావు గారు ఇప్పుడు కొడాలి నాని గారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, బాంబేలో ట్రీట్మెంట్ లో ఉన్నారండి. అది తెలుసు కదా వాళ్ళకి. ఓకే, తెలుసు కదా. ఒకటి వాళ్ళకి తమ్ముడు పరిచేసుకోమను. వాళ్ళు ఏదైతే నేరాలు మోపుతున్నారో ఆ నేరాల్లో నేరం నిరూపణైనప్పుడు ప్రాథమిక దర్యాప్తు మేరకు తీసుకోమని తప్పే ఉంది. అతను మెడికల్ లీవ్ లో ఉన్నాడు, మెడికల్ దాంట్లో ఉన్నాడు, మెడికల్ ట్రీట్మెంట్ అండర్ మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. ఉన్నప్పుడు వీళ్ళు పోయి అరెస్ట్ చేసుకోండి. అతను మెరుగైనటువంటి వైద్య విధానం కోసం ఫారిన్ పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉంటే లుక్అవుట్ నోటీస్ చెప్పిస్తారండి. అంటే ఏదైతే ఒక నేరస్తుడు దేశం పారిపోకుండా కోసం లుక్అవుట్ నోటీస్ ఇస్తా ఉన్నాడు. ఈ రోజు ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి అతని యొక్క ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉండే సాగు బతుకుల మధ్య ఉన్నటువంటి ప్రాణాపాయ స్థితిలో మెరుగైన వైద్యం కోసం ఇతర దేశాలకు వెళ్తామంటే దాని కూడా అవకాశం లేకుండా చేస్తారంటే ఎంత ఉన్మాదమైనటువంటి ప్రభుత్వం, ఎంత వికృత శాస్త్రంతో ఈ రోజు ఈ ప్రభుత్వం నడుపుతున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం ఉందండి. ఓకే, అందువల్ల వాళ్ళు అరెస్టులకి మేము భయపడే పరిస్థితి కాదు. ఎందుకంటే గతంలో ఒక జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారితో చంద్రబాబు కుమ్మక్కయ్యి అరెస్టులు చేసినా కూడా 16 నెలలు జైలు మించాము. కానీ మాకు బెయిల్ ఇవ్వండి, అదేవిధంగా స్టేలు ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లాగా మేము స్టేలకు పోవాలా. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే మీరు అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిద్ధపడితే ఆ రోజు మీ పత్రం స్టార్ట్ అయ్యిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, రఫీ గారు వినపడుతుందా? ఓకే, రఫీ గారు, ఏంటి సార్ ఇంత అక్రమాలు, ఇంత అన్యాయాలు చేస్తున్నారట? ఏడాదిలోని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని చూస్తున్నారట, అలాగే సజ్జల గారిని, కొడాలి నాని గారికి ఆరోగ్యం బాగోపోతే ఆయన ఏదో మెడికల్ ఎమర్జెన్సీ కోసం విదేశాలకు వెళ్తానంటే ఆయన కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చి ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా పాలన సాగిస్తున్నారని ఆవేదన వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. పాపం చాలా కనకరావుని చూస్తే నాకు మంచి మిత్రుడు, అతని మాటలు చూస్తే నాకు చాలా జాలి వేసింది. రాజకీయంగా అభిప్రాయం చెప్తాను. జాగ్రత్త మీరు చెప్పాలని చెప్పండి. అయ్యా, అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉంటే మీరు ఎక్కడికి రమ్మన్నా, ఏ పోలీస్ స్టేషన్కి వస్తారన్నా, నేను వస్తానంటే కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు.